ప్రభుత్వం చాలా సీరియస్గా కనపడుతుంది ఈ వ్యవహారానికి సంబంధించి. రేపు సిఎస్ లేఖ రాయబోతున్నారు ఏసీబీకి. సో లీగల్ ప్రొసీజర్స్లో ఏ విధంగా ఫాలో అవ్వాలో దాన్ని ఫాలో అవుతున్నట్టు పరిస్థితి. సో ఫర్దర్గా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండబోతుంది, లీగల్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ ఆస్పెక్ట్స్లో ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం కనపడుతుంది ఈ మొత్తం వ్యవహారంలో. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ ఇట్లా జాయిన్ అవుతున్నారు. రమేష్, ఏసీబీ ప్రొసీజర్ ఏ విధంగా ఉండబోతుంది, ఇట్లాంటి వ్యవహారాల్లో ఏసీబీ లీగల్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ స్థాయి ఏ విధంగా ఉంటుంది? చక్రి, దీనికి సంబంధించి రేపు కనుక సిఎస్ దగ్గర నుంచి ఏసీబీ అధికారులకు లేఖ వచ్చిన తర్వాత దాని తర్వాత ఏమేమి సెక్షన్స్ అప్లికబుల్ అయితే అన్న దాని మీద పూర్తిగా లీగల్ ఎక్స్పర్ట్ తోటి ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ మేరకు కేసు నమోదు చేస్తారు. అయితే కేసు నమోదు చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక ప్రైమరీ ఎంక్వైరీ కూడా పూర్తి చేస్తారు. చేసిన తర్వాత అంటే ఏసీబీ చేసే రూల్స్ ప్రకారం చూసినట్లయితే ముందుగా ఒక ప్రైమరీ ఎంక్వైరీ ఉంటుంది, ఆ తర్వాత కేసు నమోదు చేస్తారు, ఆ తర్వాత ఏదైతే కంపెనీస్ కావచ్చు లేదా వ్యక్తులు కావచ్చు వాళ్ళ ఇండ్లలో సోదాలు చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన డాక్యుమెంట్ ఏదైతే సోదాలు చేసిన సమయంలో తీసుకొచ్చిన డాక్యుమెంట్ ఉంటాయో వాటిని మొత్తం కూడా వెరిఫై చేసి లీగల్ గా అథారిటీగా ఏమున్నా చూస్తారు. చూసిన తర్వాత ఫర్దర్ గా ఆ కేసులో ఎవరెవరు నిందితులుగా ఉన్నారు, ఎవరెవరు లబ్ధి పొందారు, ఎవరు ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ అయింది, లేకుంటే ఎవరు ఎక్కడ అక్రమాలు పాల్పడాలని గుర్తించిన తర్వాత ఆ మేరకు అధికారులు ఆ సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే దీంట్లో చూస్తే ఈ ఫార్మల్ సంబంధించి గిడ్కో కావచ్చు, మహీంద్రా రేసింగ్ కావచ్చు, జాక్పాట్ టీసీఎస్ కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ దీంట్లో ఏసీ నెక్స్ట్ జనరేషన్ మొత్తం 4 కంపెనీలు దీంట్లో కనబడుతున్నాయి. ఈ 4 కంపెనీలకు సంబంధించి హైదరాబాద్ లో కావచ్చు లేకుంటే ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ కంపెనీలు ఉన్నాయో కంపెనీ సంస్థలకు సంబంధించిన చైర్మన్ కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, సీఈఓలు కావచ్చు, వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. వాళ్ళకు కూడా వాళ్ళ సంబంధించిన కంపెనీలో కూడా అధికారులు సోదాలు చేస్తారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా పికప్ చేస్తారు. అయితే ముందస్తుగా ఇటు గవర్నమెంట్ దగ్గర నుంచి కొంత డాక్యుమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ఫార్మల్ డేస్ సంబంధించి అసలు ఒప్పందాలు ఎలా ఉన్నాయి, చెల్లింపులకు సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు చేయాలి, మా ఫార్ములా 1 రేషన్ సంబంధించి చెల్లింపులు ఏ విధంగా చేశారు, సెకండ్ సంబంధించిన ఫార్ములా సంబంధించిన 2కు సంబంధించి ఏ విధంగా చెల్లింపులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి ఎవరైనా వైలేషన్ చేస్తారా లేదా అన్న విషయం కూడా వెరిఫై చేస్తారు. అయితే మొదటి ఒప్పందానికి రెండో ఒప్పందానికి ఉన్న తేడాలు ఏంటి, దాంట్లో ఉన్న వేరియేషన్స్ ఏంటి, దానికి సంబంధించి ఒప్పందాన్ని ఏమైనా ఉల్లంఘించారా లేదన్న విషయం తెలుసుకుంటారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి స్పష్టదానికి కాకుండా భిన్నంగా సెకండ్ దాంట్లో ఏ విధంగా చెల్లింపులు చేశారో ఆ చెల్లింపులు ఏ విధంగా చేశారు, ఎలా చేశారు, ఆ చెల్లింపులకు సంబంధించి కేబినెట్ అనుమతి ఉందా లేదా, లేకుంటే కేబినెట్ అనుమతి లేకుంటే డబ్బులు మొత్తంగా ఫోర్స్ చేశారు. అయితే దీంట్లో హెచ్ఎండిఏని ఎందుకు పార్టీ చేశారు, హెచ్ఎండిఏ సంబంధించిన వాళ్ళు ఎవరు దీనికి అధికారికంగా ఒప్పుకోవడం జరిగింది, అంతేకాకుండా అప్పటిన్న మంత్రి కావచ్చు, లేకుంటే అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కావచ్చు, వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది, కింది స్థాయి అధికారుల పాత్ర ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు అంటే అప్పుడున్న మినిస్టర్ సంబంధించిన పాత్ర ఏ విధంగా ఉంది, తర్వాత ఒప్పందాలకు సంబంధించి ఎవరెవరు ఒప్పందం చేసుకున్నారు, ఎవరికి తెలిసి డబ్బులు 55 కోట్ల రూపాయల డబ్బుల్ని ప్రభుత్వ డబ్బుల్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు అన్న దాని మీద కూలంకుషంగా పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్ గా అధికారులు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్.